ఒక్కో దఫాగా మొత్తం 6 ఫేజెస్ ఎలక్షన్స్ పూర్తయినాయి. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఇన్ఛార్జ్ని నియమించి ఆయా ఏరియాల్లో ఆయా ఇన్ఛార్జీలు మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎన్నికల వ్యూహాన్ని, ఎన్నికల పద్ధతిని బీజేపీకి సంబంధించినంత వరకు ముందుకి నడిపించే విధంగా వార్ రూమ్ ఒక ఐడియా క్రియేట్ చేసింది. దానికి ముఖ్యంగా దాని లోపల ఉన్నది మోదీ కానివ్వండి, లేకపోతే అమిత్ షా కానివ్వండి, అదర్వైజ్ మీకు మన నడ్డాజీ కానివ్వండి ఉన్నారు. ఆయా సెగ్మెంట్స్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వారికి అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అంటే పక్క రాష్ట్రాలు కానివ్వండి, పక్కన ఉన్న నియోజకవర్గాలు కానివ్వండి, వాటిని కూడా వారికి అటాచ్ చేయడం జరిగింది. ఆ విధంగా మీరు చూసుకుంటే మన నడ్డాజీ కానివ్వండి, అన్నామలై కానివ్వండి, హేమంత్ బిశ్వశర్మ కానివ్వండి, యోగిజీ కానివ్వండి, సుబేందు అధికారి కానివ్వండి, గడ్కరీ కానివ్వండి, ఇంకా మిగతా బోల్డ్ మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఏరియాసే కాకుండా, సెగ్మెంట్సే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా వెళ్ళి ప్రచారాన్ని చేస్తున్నారు. ఈ విధంగా ఒక రకమైన ఒక వ్యూహం లాంటి చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ మోదీ ఒక అద్భుతమైన ప్లాన్ని ఆయన రచించడం జరిగింది. సరే, మోదీ ఎట్లాగో దాదాపు ప్రతి నియోజకవర్గాన్ని ఆయన టచ్ చేయడం జరుగుతోంది. భారతదేశం అంతా కూడా అది ఆయన వ్యూహం. ఇదే మనము కాంగ్రెస్కి తీసుకుంటే, కాంగ్రెస్లో ఎవరున్నారండి? కేవలం ఇద్దరే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. వీళ్ళిద్దరు మాత్రమే చేస్తున్నారు. మూడవ ముఖం ఎవరన్నా ఉన్నారంటే ప్రస్తుతపు 80 సంవత్సరాలు దాటిన కాంగ్రెస్ అధ్యక్షుడు మాత్రమే. వీళ్ళు ముగ్గురు తప్పించి నాలుగవ ముఖము ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించడం లేదు. వీళ్ళకి నాయకత్వ లోపము, వ్యూహ రచన లోపము స్పష్టంగా కనిపిస్తోంది.